దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ఈ కార్యక్రమాన్ని టీవీ సెట్లో నుంచి, అంతేకాకుండా యూట్యూబ్లో నుంచి చూస్తున్న సహోదరి సహోదరుల ఆయన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మార్చబడాలని, ఈ దినం ఒక మంచి రోజుగా మీ జీవితాల్లో మారాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. మీకు అటువంటి కోరిక ఉంటుంది, హన్నాకి అటువంటి కోరిక ఉంది. గర్భఫలాన్ని పొందుకోవాలి, ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలనే కోరిక. ఆమె ప్రార్థించడం లేదు, ఆమె మద్యముతో మత్తురాలై ఉండి ఏదో పలుకుతుంది, ఏదో పిచ్చిగా ప్రవర్తిస్తుంది అని భావించినటువంటి ఏలి ఆయన ఆశీర్వదించాడు. ఆమె ఇచ్చిన వివరణకి, ఆమె అపార్థాలని అంతం చేసే విధంగా తాను వివరణ ఇచ్చినప్పుడు, షోకాస్ నోటీస్ జారీ చేసినప్పుడు, ఆమె సరైన రీజన్ ఇచ్చినప్పుడు, ఎస్ దేవుడు నీ మనవిని ఆలకించును గాకమ్మా అని ఒక బ్లెస్సింగ్ పలికాడు. తాను విశ్వసించింది, ఆయన పలికినటువంటి ఆశీర్వాదము, దేవుడు జరిగించిన కార్యము, ఈ మూడు జరిగినప్పుడు గర్భఫలాన్ని పొందుకున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలు మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంపించండి. అంతేకాకుండా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి నన్ను సంప్రదించండి. స్తోత్రం. నా 2 నంబర్లు ఉన్నాయి, వాట్సాప్ నంబర్లు, అంతేకాకుండా ఈమెయిల్ ఐడి ఉంది. gfihmi2015 GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్, అనగా ఈ కార్యక్రమం పేరు ఆయన హెచ్చవలసి ఉన్నది. కార్యక్రమాన్ని అనేక మంది చూస్తున్నప్పటికీ యూట్యూబ్ ద్వారా చూస్తుంది మనకు కౌంట్కి రావడం లేదు. కారణం ఏంటంటే, నేను గమనించినంతలో ఎక్కువ మంది టీవీ సెట్ల ద్వారా చూస్తున్నారు. ఇది లోకల్ ఛానల్ కనుక, నేను ఒక లోకల్ వ్యక్తిని కనుక. కొంతమంది అన్ని జనులైన వారు, నాన్ క్రిస్టియన్ సోదరి సోదరులు చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. కొంతమంది మిమ్మల్ని రోజు టీవీలో చూస్తుంటామండి అని చెప్పేవాడు అన్నారు. ఈ మధ్యకాలంలో ఒక అన్న, ఆయన నాకు చాలా కాలంగా పరిచయం, ఒక నాన్ క్రిస్టియన్ అన్న, నీ ప్రోగ్రాం నేను విన్నాను, చాలా బాగుంది అని అన్నాడు. ఆయనకి ఏమర్థమైందో మరి నాకు తెలియదు, కానీ అక్కడక్కడ కొంతమంది, నేను ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి, మీరు టీవీలో వస్తుంటారు కదా అని అంటుంటారు. అవునండి అని చెప్తుంటాను నేను. అనగా ప్రజలు క్రిస్టియన్ ప్రోగ్రామ్సే చూస్తున్నారని నేను అనడం లేదు. నాన్ క్రిస్టియన్స్ కూడా ఆయా సందర్భాల్లో వాళ్ళకి ఏదైనా ఏంటిది, ఏముంది, ఏం చెప్తున్నారు, ఏంటి అని వినడం కోసం, లేదా పరిచయం ఉన్న ముఖమే కదా, పరిచయం ఉన్న వ్యక్తే కదా అని చూసే అవకాశం ఉందేమో. ఆ సమయంలో అభ్యంతరకరమైన వాళ్ళు మాటలు విన్నప్పుడు వాళ్ళు మరింత దూరం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ, నాన్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి, క్రిస్టియన్ బ్రదర్స్కి, నాన్ క్రిస్టియన్ బ్రదర్స్కి, మళ్ళీ ఇలా విభజించడం కూడా అంతగా సమంజసం కాదేమో. ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఈ కార్యక్రమం చూస్తున్న ఎవరైనా కావచ్చు. మీరు ఒకవేళ నేను చర్చికి వెళ్ళేవాడిని కాదండి, నేను క్రిస్టియానిటీని వ్యతిరేకించే వ్యక్తిని అని కూడా మీరు అనుకున్న ప్రాబ్లం. మీరు వ్యతిరేకించినంత మాత్రాన మేము హర్ట్ అవ్వడం లేదు. మీరు వ్యతిరేకించడానికి మీ వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు లేకపోతే అపోహలు తొలగిపోయినప్పుడు మీరు ప్రేమించడం ఆరంభిస్తారు. కన్వర్షన్ జరుగుతుంది అనగా ఫోర్సబుల్గా మీరు కన్వర్ట్ అయినట్టు కాదు. చూడండి, అక్కడక్కడ కొన్ని కుటుంబాల్లో, కుటుంబ సభ్యుల్లో ఓ 10 మందో లేకపోతే 7-8 మంది ఉన్నప్పుడు వాళ్ళు ఒకరో ఇద్దరు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. గత 10 రోజుల క్రితం నేను ఒక ఇంటికి వెళ్ళాను. వాడి యొక్క ఆంటీ గారి మరణ వార్త విని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కార్యక్రమం అంతా అన్ని జనుల రీతిలోనే జరిగింది. కారణం ఏంటంటే
ఆ ఇంట్లో ఆ అంకుల్ గారు, సార్ గారు, మరి వారి కుమారుడు మాత్రమే వారు ప్రభువుని అంగీకరించారు. కాబట్టి మిగతా బంధువులందరూ లేదు, ఇలా చేయాల్సిందని చెప్పారు. దాన్ని బట్టి ఏదో జరిగిపోయింది. తర్వాత నేను అడిగాను, ఏదైనా కార్యక్రమం ఉంటుందా అంటే, ఏమన్నా ఆదరణ కూడిక లాంటిది ఉంటే లేదండి అటువంటిది ఏం లేదన్నట్టుగా అన్నారు. ఒకవేళ ఉన్నా కానీ అన్ని జనుల విధానంలోనే జరుగుతుంది, భూస్థాపన అలా జరిగింది కాబట్టి కదా అన్నారు. అనేక మంది మందిలో లేకపోతే మన వ్యతిరేకంగా ఉన్నటువంటి మన విశ్వాసాన్ని మనం అవలంబించుకుంటూ మనం ముందుకు సాగడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందరూ కలిసి ఉన్నారనుకో, అందరూ ఒకే దారిలో వెళ్తున్నట్టు సమస్య లేదు. కొన్ని ఏళ్ళలో అయితే మరీ విచిత్రంగా ఉంటుంది పరిస్థితి. తండ్రి ఒక చర్చికి, తల్లి వేరొక చర్చికి, బిడ్డలు వేరొక చర్చికి, నలుగురు 4 చర్చిలకు వెళ్తున్నారు. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఈ 4 సంఘ కాపులు కలుసుకుంటున్నారు. వాళ్ళకి ఎవరికి వాక్య పరిచయం, ఇటువంటి కొద్ది కన్ఫ్యూషన్ కూడా ఏర్పడుతుంది. అలాగని అందరూ ఒకే చర్చికి పోండి అని నేను చెప్పడం లేదు, అది మీ వ్యక్తిగతమైన విషయం. మీరు ఏ సంఘానికి వెళ్ళినా కానీ ఆత్మీయంగా బలపడాలి, ఆత్మ సంబంధమైన వాక్యాన్ని తెలుసుకోవాలి. మా పాస్టర్ గారులు లేదా మా వాళ్ళు చెప్పేవని మంచి వాక్యాలు బ్లైండ్గా నమ్మొద్దు. బెరయ విశ్వాసుల్లాగా పరిశోధించండి, లేఖనాలను పరిశోధించండి. అలాగనే మా చర్చ్ మంచిది, మా చర్చికి రమ్మని నేను ఎప్పుడు పిలవడం లేదు. అలా ఒకవేళ నేను పిలవాలని ప్రయత్నం చేస్తుంటే ఈ 30 సంవత్సరాల్లో చాలామందిని పిలిచి ఉండొచ్చు. 2004 సంవత్సరంలో నెల్లూరులో గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చర్చ్ నేను ఆరంభించాను. అంటే 20 సంవత్సరాల క్రితం. ఈ 20 సంవత్సరాల పరిచర్య జరిగినప్పటికీ కూడా ఈ ఎక్కువ 50-60 మంది ఉంటారు, మ్యాక్సిమం అంతమించి లేరు. అంటే 20 సంవత్సరాల్లో యావరేజ్ ఒక 3 తప్ప, మనకు ముగ్గురు వచ్చి రావడం తప్ప ఇంక్రీజ్ పెద్ద న్యూమరికల్ గ్రోత్ ఏం కనిపించలేదు. ఈ సంఖ్యాపరమైన అభివృద్ధి కోసం పాస్టర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. షీప్ స్టీలింగ్ అనేది చెప్పబడిన విధానం, వీటిలోకి వెళ్ళలేదు మనం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎంతమంది ఉన్న చర్చికి వెళ్తున్నారు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ మీరు ఎలా ఎదుగుతున్నారు అనేది ప్రాముఖ్యం. యువర్ గ్రోత్ ఈజ్ ఇంపార్టెంట్. యువర్ స్పిరిచువల్ గ్రోత్ షుడ్ బి ద మెయిన్ కన్సర్న్ ఆఫ్ ద లోకల్ చర్చ్. మీరు వస్తున్నారు, పోతున్నారు, ఏదో ఇస్తున్నారు, చేస్తున్నారు. చాలామంది గొర్రెల లాంటి విశ్వాసులు, కుడి ఎడమ ఎరుగని విశ్వాసులు, దాంతోనే ప్రాబ్లమ్స్, వాళ్ళతోనే ప్రాబ్లం. బాగా అద్భుతంగా చెప్తున్నారండి, ఎలా చెప్తున్నారు, సిద్ధాంతం ఏంటి, ఉపదేశం ఏంటి, ఏమి తెలుసుకోకుండా చెప్తున్నారు, బాగా చెప్తున్నారు అనే ఫీలింగ్స్లోనే కొనసాగుతున్నారు. కొంతమంది అలవాటు అయిపోయింది, కొంతమందిని అడిగితే మాకు అలవాటు అయిపోయిందండి, చాలా కాలంగా అలవాటు అయిపోయిందండి, అందుకని అక్కడికి వెళ్తున్నాం చేస్తున్నామండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఏది అలవాటు కాదు, అలవాటు చేసుకుంటేనే అలవాటు అవుద్ది. మనకు బట్టలు వేసుకోవడం అలవాటు లేదు, మనం కొంతకాలానికి బట్టలు వేసుకున్నాం. మనకు అన్నం తినడం అలవాటు లేదు, అలవాటు అయింది. మనకు మొబైల్ వాడడం మనకు అలవాటు లేదు, అలవాటు అయింది అంతవరకే. ఇలా కొన్ని మనం అలవాటు చేసుకునేంతవరకే. ఆత్మ సంబంధమైనటువంటి అలవాట్లు మనము పెంపొందించుకుందాం, ఇంక్రీజ్ చేసుకుందాం, డెవలప్ చేసుకుందాం. ఇక్కడ ఒక మంచి చర్చ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఎదగండి. మీరు బాగా ఎదగాలి, గ్రో కావాలి. ఒక యవనస్తుడు ఎదిగినట్లుగా ఎదగాలి, ఓ ముసలోడు ఎదిగినట్టుగా ఎదగడం కాదు. ఒక యవనస్తుడిలో మార్పులు చూడండి, అతని వాయిస్లో చేంజ్ వస్తుంది, అతని ముఖంలో చేంజ్ వస్తుంది, అతని ఆలోచనలు, అతని ప్రవర్తన, అతని హైట్, అంతా చేంజెస్ వస్తాయి. కానీ ముసలోళ్ళలో చేంజెస్ పెద్ద గుర్తించలేవు. కానీ ఆ కుర్రోళ్ళలో చేంజ్, ఏం బాబు ఇంత హైట్ అయిపోయావేంటి, చూసి నాకన్నా హైట్ ఉన్నావు కదా బాబు, ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా కొన్ని రోజులకి ఎలా ఉంటావు ఏంటి అని అంటుంటాను. అవర్ గ్రోత్, మన గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ ఇంపార్టెంట్. చర్చ్, స్థానిక సంఘం ఎప్పుడు విశ్వాసుల యొక్క ఆత్మీయ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా, వాళ్ళ ప్రార్థనా జీవితం ఎలా ఉంది, వాళ్ళ వాక్యదాన జీవితం, వాళ్ళ పరిశుద్ధత జీవితం, వాళ్ళ ప్రేమ జీవితం ఎలా ఉంది అనే దాని గురించి పరిశీలించాలి. వాళ్ళకి ప్రేయర్ ఇంపార్టెంట్, వాళ్ళ పఠనం ఇంపార్టెంట్, వాళ్ళ ప్రార్థన, పఠనము, ప్రేమ, పవిత్రత, ఈ 4 దృష్ట్యా మనము ఆత్మీయ అభివృద్ధిని అంచనా వేసుకోవచ్చు. సరే, మన ఈరోజు ఇంట్రడక్షన్ కాస్త ఎక్కువైనట్టుంది, దయచేసి నన్ను క్షమించండి. నిన్నటి ఎపిసోడ్లో మనం హత్తుకోవడం గురించి,
ఒకదానితో అఫిలియేట్ అయిపోవడం, పాల్తో అఫిలియేట్ అయిపోయి కనెక్ట్ అయిపోవడం గురించి మనం మాట్లాడుకున్నాం. ఫెలోషిప్ను గురించి మనం మాట్లాడుకున్నాం. ఏ విధంగా గారడి సీమోను బాప్తిజం పొంది లేకపోతే మారు మనసు పొంది ప్రభువును విశ్వసించి పిలుపును ఎడబాయకుండా ఉన్నాడో, అలాగే పాల్ని హత్తుకున్నటువంటి కొంతమందిని గురించి మనం ఆలోచించాం. హత్తుకోవడానికి పరితాపాన్ని బట్టి హత్తుకునే అవకాశం ఉందని, రెండోది పరిచర్యను బట్టి హత్తుకునేటువంటి అవకాశం ఉందని, ప్రతిదినము జరిగించేటి పరిచర్యను బట్టి, మూడోది ప్రతికూల పరిస్థితుల మధ్యలో మన ప్రవర్తనను బట్టి ప్రజలు మన దగ్గరికి వచ్చే అవకాశం ఉందని, మనల్ని హత్తుకునే అవకాశం ఉందని. అంతేకాకుండా మనం ఆలోచించిన విషయం, మనం చేసేటువంటి ప్రకటనను బట్టి, మనం చేసే ప్రీచింగ్ను బట్టి, సేవకుల యొక్క ప్రీచింగ్ను బట్టి ప్రజలు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళతో కలుసుకునే అవకాశం ఉంది, జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని నిన్న మనం మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. సేవకుడే హత్తుకోవడం అని కాదు, సేవకుని యొక్క సందేశాన్ని హత్తుకోవడం, ట్రూత్ను హత్తుకోవడం. సేవకుడే హత్తుకోవడం ఇంపార్టెంట్ కాదు, మెసెంజర్ని హత్తుకోవడం కాదు, మెసేజ్ను హత్తుకోవడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హత్తుకోవడం అంటే దగ్గరికి తీసుకోవడం అని అర్థం, బికమింగ్ క్లోజ్ అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని విందాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 17వ అధ్యాయంలో మనం ఆపేసి ఇప్పుడు 18వ అధ్యాయంలో మనం నెక్స్ట్ స్టేషన్లోకి వచ్చేసాం. 18వ అధ్యాయం ప్రభు కృపను బట్టి 17 అధ్యాయాలు పూర్తి చేయడానికి ప్రభు సాయం చేశాడు. అనగా ఈ 17 అధ్యాయాల్లోంచి ఇంచుమించు ఒక 70 సందేశాలు 70 ప్లస్ ఇంచుమించు 430 సందేశాలు అపోస్తల కార్యములు 17 అధ్యాయాల్లోంచి మనం ధ్యానించుకున్నాం. మనకి ఇంకా ఉన్నాయి, ఇంకా మన ముందు 10 నెలలు ఉన్నాయి. ఈ 10 నెలల్లో ఇంచుమించు 300 సందేశాల వరకు ఉన్నాయి. కనుక మిగిలినటువంటి అధ్యాయాల్లో మిగిలినటువంటి 18, 19, 28 వరకు ఉన్నటువంటి అధ్యాయాలు మన టోటల్ యాక్ట్స్లో నుంచి మనం కొన్ని సందేశాల కోసం మనం సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండాల్సిందిగా కోరుతున్నాం. రండి, దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం. తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి తొంతు వంశీయుడైన అపులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. నేను చదువుతున్నాను, వాడుక భాషలో కూడా తీసి సిద్ధంగా ఉండండి. When Paul left Athens, he traveled to Corinth. స్తోత్రం. Corinth is about 48 miles, 78 kilometers from Athens. It was a large commercial center with the trade links all over the entire ancient world. It was one of the home for famous Isthmian games and temple of Aphrodite, which held 1,000 temple prostitutes. Corinth was known for its debauchery. In the midst of the depraved culture, God birthed a church to become light to the people of their city. Hallelujah. స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు అఫ్రోడైట్ యొక్క దేవాలయం ఉన్నటువంటి కొరింథీ పట్టణం. అటు తర్వాత పాల్ అనేటువంటి ఆయన he left Athens. Athensలో he was not much happy with the ministry at Athens. He traveled to Corinth, where he met a Jewish man named Aquila, who was originally from northeastern Turkey. He and his wife Priscilla had recently emigrated from Italy to Corinth because Emperor Claudius had expelled all the Jews from the Rome. వాడుక భాషలో చదువుకుందాం. ఆ తర్వాత పౌలు ఏథెన్స్ వదిలి కొరింథీకు వెళ్ళాడు. అక్కడ అపులా అనే యూదుని కలుసుకున్నాడు. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి అనగా ఇంచుమించు 80 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసి కొరింథీకి వచ్చి పొంతు వంశీయుడైన పొంతు ఊరివాడైన పొంత్ అనేటువంటి ఊరుందో లేకపోతే వంశమో ఏంటో మరి మనకు తెలియదు, అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను, లేదా వారి యొద్ద ఉండెను. వారు అక్కడికి ఎలా వచ్చానండి అని మనం ఆలోచిస్తే, యూదులందరూ రోమా విడిచి వెళ్ళాలి అనేటువంటి చక్రవర్తి అయినటువంటి
క్లౌదియా చక్రవర్తి, క్లౌడియస్ సీసర్ అనేటువంటి చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడు. ఈ యూదులతో తలనొప్పి ఇక్కడ ఎవరు ఉండడానికి వీలేదు. అందుకనే వాళ్ళు ఇటలీ నుంచి కొత్తగా వచ్చారు కొరింథీలోకి. గమనించండి, కొరింథీలోకి దేవుడు పౌలును పంపించాడు. పౌలు రావడానికి ముందుగా దేవుడు ఒక కుటుంబాన్ని అక్కడ సిద్ధపరిచాడు. అకుల ప్రిస్కిల కుటుంబాన్ని ఏర్పాటు. మన టైటిల్ ప్రభు ఇచ్చిన కుటుంబం. దేవుడు మనకిచ్చిన కుటుంబం ప్రభు ఇచ్చిన కుటుంబమే. ఈ పరిచర్యలో కొత్త కుటుంబాల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పౌలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఒంటరి వాడిగా ఉన్నాను, వీళ్ళు ఏమైపోయారు, వీళ్ళు ఇంకా రావడం లేదేంటి, సైలస్ అనేటువంటి ఆయన, తిమోతి అనేటువంటి ఆయన, లేకపోతే డాక్టర్ లూక్ ఏమయ్యారు, వీళ్ళు అక్కడే ఉండిపోతారేంటి, ఏథెన్స్లో ఉన్నప్పుడు ఏథెన్స్లో సింగిల్గా మినిస్ట్రీ చేస్తున్నాను కాబట్టి మీరు రండ్రా బాబు అని పిలిస్తే వీళ్ళు రాలేదు. కానీ ఏథెన్స్లో అతనికి కొంతమంది దొరికారు. ఏథెన్స్లో కొంతమంది గ్రీక్స్ దొరికారు. గ్రీక్ నోబుల్ పీపుల్ దొరికారు. ఆర్డినరీ పీపుల్ కాదు అక్కడ దొరికింది. తర్వాత ఏదేమన్నప్పటికీ అక్కడంతా రిజెక్షన్, కొన్ని క్లోజ్డ్ డోర్స్ కనిపించేసరికి కొన్ని తెరవబడిన ద్వారాలు, కొన్ని మోయబడిన ద్వారాలు ఉన్నాయి. మిక్స్డ్ రెస్పాన్స్ అక్కడ ఏర్పడేసరికి సరే అక్కడ నుంచి ఆయన మెల్లగా 80 కిలోమీటర్స్ దూరం, అనగా నెల్లూరు నుంచి నాయుడుపేట అవతల వరకు ఉన్నట్టు దూరం, అంత దూరం వెళ్ళిపోయాడు. కొన్ని గంటలు ప్రయాణం చేసి నడిచి కాలినడకన వెళ్ళి అక్కడ హీ ఫౌండ్ ఏ ఫ్యామిలీ. తనని చేర్చుకోవడానికి, సేవకుని చేర్చుకోవడానికి దేవుడు ముందుగా ఒక కుటుంబాన్ని, ఒక పరివారాన్ని సిద్ధపరిచాడు. సేవకులారా, మిమ్మల్ని చేర్చుకోవడానికి దేవుడు అక్కడక్కడ కొంతమందిని ఏర్పాటు చేశాడు, లేవనెత్తాడు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంట వారికి శుభమని, సమాధానం అని పలకండి. స్తోత్రం, హల్లెలూయా. పీస్ అని చెప్పండి. సమస్త జ్ఞానమునకు పోయించిన మీ సమాధానం అని చెప్పండి. దేవుని స్తోత్రం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకి వచ్చాడు. కొరింథీ పట్టణస్థులు, కొరింథీ పట్టణంలో ఒక రెబల్ జరిగింది, ఒక రెబలియన్ జరిగింది. 146 BC, అనగా క్రీస్తు పూర్వం 146వ సంవత్సరంలో వాళ్ళు రెబల్ చేశారు. దీనివలన ఆ పట్టణము రోమీయుల చేత నాశనం అయిపోయింది. రోమీయులు దాన్ని నాశనం చేశారు. వీళ్ళు తిరుగుబడిదారులుగా మారారా, వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి. తర్వాత జూలియస్ సీసర్, అనగా జూలియస్ చక్రవర్తి, రోమా చక్రవర్తి, ఏ విధంగా క్లౌడియస్ చక్రవర్తి ఉన్నాడో, క్లౌదియా చక్రవర్తి ఉన్నాడు, అలాగే అతను దాన్ని రీబిల్డ్ చేశాడు. అనగా రీబిల్డ్ అయినటువంటి, లేకపోతే ఆధునీకరించబడినటువంటి కొరింథీలోకి పాల్ గారు వచ్చారు అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎవరున్నారు ఆ రెబల్ టైంలో క్రిస్టియన్స్ ఉన్నారో లేదో మనకు తెలియదు. అప్రోడైట్ సంబంధించినటువంటి ఒక అన్య దేవాలయము, గ్రీకు దేవాలయం ఉంది అక్కడ ఆ రోజుల్లోనే 1000 మంది టెంపుల్ ప్రాస్టిట్యూట్స్, దేవదాసీలు ఉన్నారు అక్కడ. 1000 మంది. కొరింథీ పట్టణము ఒక భ్రష్టు పట్టినటువంటి పట్టణం, ఒక ఫ్లెష్లీ కల్చర్ ఉన్నటువంటి, కార్నల్ కల్చర్ ఉన్నటువంటి ఒక స్థలం అది. చూడండి, ఫిలిప్పీలో తాను అపోజిషన్ ఎదుర్కొన్నాడు, తెస్సలోనికలో అపోజిషన్ ఎదుర్కొన్నాడు, బెరయలో అపోజిషన్ ఎదుర్కొన్నాడు, ఏథెన్స్లో అపోజిషన్ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కొరింథీకి వచ్చాడు. కొరింథీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, దాని గురించిన వివరాలు మనం కూడా చూస్తున్నాం. ఫిలిప్పీలో లుదియా అనేటువంటి ఆమె స్వీకరించింది, బాగానే ఉంది. తెస్సలోనికలో కొంతమంది వాళ్ళ బంధువు ఉన్నాడు కాబట్టి అతను రిసీవ్ చేసుకున్నాడు, జేసన్ అనేటువంటి వ్యక్తి. బెరయలో కొంతమంది రిసీవ్ చేసుకున్నారు. ఏథెన్స్లో ఆ స్కాలర్స్ మధ్యలో, ఫిలాసఫర్స్ మధ్యలో ఏదో మినిస్ట్రీ చేశాడు. ఇప్పుడు తర్వాత తాను సెకండ్ మిషనరీ జర్నీలో ఇంచుమించు ముగింపులోకి వచ్చేసాడు. సెకండ్ మిషనరీ జర్నీ ముగింపు అంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం 18వ అధ్యాయము 22వ వచనంలో ఆ మిషనరీ జర్నీ ముగించబడుతుంది. అనగా సెకండ్ మిషనరీ జర్నీ యొక్క ముగింపు మనం ఈ అధ్యాయంలో చూస్తాం. తర్వాత థర్డ్ మిషనరీ జర్నీ, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 3 మిషనరీ జర్నీస్ను గురించినటువంటి వివరాలు మనకి ఇందులో
9 అధ్యాయాల్లో ఇంచుమించు 200 చిల్లర వచనాల్లో 9 అధ్యాయాల్లో 27% అపోస్తుల కార్యములు మిషనరీ జర్నీల చరిత్రే రాయబడింది. 27% ఆఫ్ ది హిస్టరీ వాజ్ ద మిషనరీ జర్నీ హిస్టరీ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5% పైగా స్టోరీ మొత్తం మిషనరీ జర్నీలే, అపోస్తుల కార్యపు చరిత్ర. పౌలు యొక్క 3 మిషనరీ ప్రయాణాల చరిత్ర మనం అపోస్తుల కార్యంలో చూస్తాం. అపోస్తుల యొక్క పరిచర్య చరిత్ర ఇది. ఆది సంఘము యొక్క చరిత్ర, మొదటి శతాబ్దములోని స్థానిక సంఘాల చరిత్ర ఇది. అనగా కొరింథీ సంఘపు చరిత్ర అని కాదు, లేకపోతే ఎఫెసీ సంఘపు చరిత్ర అని కాదు. ఈ అన్ని సంఘాల యొక్క చరిత్ర, సంచరిస్తున్నటువంటి సేవకులకు సంబంధించిన వివరాలు, సేవకుల ద్వారా జరిగిన కార్యాల చరిత్ర మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రభు ఇచ్చిన కుటుంబం. పౌలు చాలా సంతోషపడ్డాడు. కారణం ఏంటంటే ఒకప్పుడు ఆయన టెంట్ మేకర్ లాగా ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళు కూడా టెంట్ మేకర్స్ని దేవుడు కలిపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు శ్రీమంతుడే, కానీ ఈ పూర్ ప్రొఫెషన్ ఎందుకు ఎన్నుకున్నాడో మరి తెలియదు. అలాగని ఈ పూర్ ప్రొఫెషన్ ద్వారా ఇన్కమ్ రాదని కూడా కాదు నా మాటలేక ఉద్దేశం. పాలకు ఒక ప్లస్ పాయింట్ అయింది, ఏదో ఒక రీతిగా ప్రజలతో కనెక్ట్ అయిపోవడమే. కొంతమంది చాలా తెలివిగా బావానో అక్కానో ఇలా బంధాలు కలిపేసుకొని మినిస్ట్రీలో ముందుకు సాగుతారు. ఇది ఒక టాలెంట్. ఇటువంటి టాలెంట్ మనం కలిగి ఉండాలి. మరీ టూ మచ్గా ఫిజికల్ రిలేషన్స్లో గెలిపోయి సమస్యలు తెచ్చుకునేదానికన్నా అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకొని స్పిరిచువల్ రిలేషన్స్కి ప్రాధాన్యత ఇస్తూ మనం ముందుకు సాగాలి. దీని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 18వ అధ్యాయము 1వ వచనం మనం చదివాం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు, అది మన మూలవాక్యం కనుక. అక్కడి నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే, ప్రభువును అంగీకరించిన కుటుంబం ఇది. వాళ్ళు యూదులుగా ఉన్నారు, కానీ ఆ యూదులకి పౌలు గారు సువార్త చెప్పిండొచ్చు. తద్వారా వాళ్ళు కన్వర్ట్ అయ్యారు, యూదా మతాన్ని వదిలిపెట్టారు, యేసు ప్రభు యొక్క మార్గంలో నడవడం ఆరంభించాడని అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నెంబర్ 1, ప్రభువును అంగీకరించిన కుటుంబం, ద ఫ్యామిలీ దట్ యాక్సెప్ట్ ద లార్డ్. రెండో విషయం, ఈ కుటుంబాన్ని గురించి మనం ఆలోచిస్తే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. స్తోత్రం. పౌలు గారు చెప్పిన మాట, నా జత పనివాడైన అకుల ఫ్యామిలీకి అని కాదు, ముందు ప్రిస్కిల్లకును అకులకును. కొద్దిగా స్త్రీ హస్బెండ్ కన్నా కొద్దిగా యాక్టివ్గా ఉంది, చురుకుగా ఉందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, అది ప్రభు ఇచ్చిన కుటుంబం కనుక ప్రభువుని అంగీకరించిన కుటుంబం అది. ప్రభువే ఆ కుటుంబాన్ని ఈ టీంలో జాయిన్ చేశాడు. తిమోతి రాలేదని, శీలా రాలేదని, లూకా గారు రాలేదని, మార్కు గారు వెళ్ళిపోయారని, బర్నబా గారు విడిపోయారని, ఇలా ఒక్కొక్కరు డ్రాప్ అయ్యారని తాను బాధపడుతున్నప్పుడు తనని సంతోషపరచడానికి దేవుడు ఒక కుటుంబాన్ని యాడ్ చేసినట్టుగా చూస్తున్నాం. వాళ్ళ గురించి రాయబడింది, నా జత పనివారు అనగా పనివారిగా మారారు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభువు పనివారుగా మారాలి. అంటే పాస్టర్లుగా మారమని కాదు, పాస్టర్లుగా మారినా మారకపోయినా, ఒకవేళ మారితే దేవుని స్తోత్రం, ఒకవేళ మారకపోతే ప్రభువుని గురించి చెప్పేటువంటి, ప్రకటించేటువంటి, బోధించేటువంటి, సువార్థీకరణ చేసేటువంటి విశ్వాసిగా ఉండాలి. దేవుని స్తోత్రం. రెండో విషయం, పనివారిగా మారినటువంటి వారు వాళ్ళు. ఒకటి ప్రభువుని అంగీకరించిన వారు, రెండవది పనివారిగా మారినవారు. మూడో విషయం 16వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి. చాలండి, వాళ్ళ యొక్క తెగింపు చూడండి. ఏం చేశారు? దేనికి తెగింపు? నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు.
వాళ్ళ యొక్క డెడికేషన్, వాళ్ళ యొక్క కమిట్మెంట్, వాళ్ళ యొక్క సాక్రిఫైస్. దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ద మినిస్ట్రీ. వారు పరిచర్య చేయడానికి ఏదైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రాణమునకు తెగించిన వారు, పిరికి వాళ్ళు కాదు వాళ్ళు. దే వర్ బోల్డ్ పీపుల్, బోల్డ్ ఫ్యామిలీ. ఓల్డ్ ఫ్యామిలీ అని కాదు, బోల్డ్ ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం. ఒకటి ప్రభువును అంగీకరించిన కుటుంబం, అంగీకరించిన వారు. రెండోది పనివారుగా మారిన వారు. మూడోది ప్రాణమును తెగించిన వారు, ప్రాణాన్ని ప్రియముగా ఎంచిన వాళ్ళు కాదు, లెక్క చేయని వాళ్ళు. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. అక్కడ రాయబడింది 4వ వచనం 2వ భాగంలో, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్ని జనులని సంఘములో వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. వారు వెళుతున్నటువంటి సినగోగు వారికి, సమాజ మందిరపు వారికి వందనాలు చెప్పండి అని కాదు. వారి ఇంటనున్న సంఘం, వారి ఇంట్లో ఒక సంఘాన్ని ఆరంభించారు, వారి ఇంట్లో గ్యాదరింగ్ ఆరంభించారు. వీక్లీ గ్యాదరింగ్ ఆరంభించవచ్చు, లేదా వీక్లీ 2 times ఏదో సంథింగ్ వీక్లీ గ్యాదరింగ్ ఆరంభించారు. అనగా వాళ్ళ ఇంట్లో సంఘం ఆరంభమైంది. వాళ్ళ ఇంట్లో ప్రార్థనా మందిరాన్ని ఆరంభించుకున్నారు. ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించినటువంటి జంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఒకటి ప్రభువును అంగీకరించినటువంటి వారు, రెండోది వారు పనివారిగా మారిన వారు, మూడోది వారు ప్రాణమునకు తెగించిన వారు, నాలుగోది ప్రార్థనా మందిరాన్ని ఆరంభించిన వారు. కాబట్టి ఈ జంటలాగా ప్రభు ఇటువంటి కుటుంబాలను మన పరిచర్యలు కలిపితే ఎంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబంలాగా ప్రతి కుటుంబం ఉండడానికి, ఇది ఒక మాదిరికరమైన అకుల ప్రిస్కిల కుటుంబంలాగా మన కుటుంబాలు ఉండడానికి, ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.